ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ వార ఫలితాల్లో 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. వృషభంలో వక్రించిన గురువు, కర్కాటకంలో వక్రించిన కుజుడు, కేతు కన్యారాశిలోని, ధనస్సుల రవి బుధులు, శుక్రుడు చంద్రుడు శని కలిసి ఉన్నారు. చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల పాటు మనకి గురువు వరకు చేరుకోవడం జరుగుతుంది. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో. అదేవిధంగా మీనరాశిలో రాహు. ఇది గ్రహస్థితి. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు ముఖ్యంగా 6వ స్థానంలో వక్రించున్నాడు, 5లోకి వస్తున్నాడు. ఇది రుణ విముక్తి యోగము. అందులో ముఖ్యంగా భాగ్యాధిపతి కూడా రాశిలోకి రావడము, లగ్నాధిపతి పంచమం వైపు వస్తూ గురువుని చూడడం అనేటువంటిది చాలా మటుకు లైఫ్లో ఎప్పటి నుంచి ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా ఫ్రీ అయ్యేటువంటి టైం ఇదంతా కూడా. అది కూడా ఆధ్యాత్మికం వైపు మళ్ళేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 5వ తేదీ ముఖ్యంగా మీకు ఏదైనా కొత్త పరిచయాలు, ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 6, 7వ తేదీలు మాత్రం జల సంబంధించిన ప్రదేశాలకి ముఖ్యంగా బోట్స్లో అనేది వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 8, 9 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు కాంట్రాక్ట్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 10, 11వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సమయంలో కాస్త మీరు జీవిత భాగస్వామితో కానీ లైఫ్ పార్ట్నరు లేదా బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ధన సంబంధించినటువంటి విషయంలో విదేశీ ధన యోగము, లేనట్లయితే డీల్స్ కొన్ని ఉంటాయి మీడియేటింగ్ చేసేటువంటి వాటి మూలంగా ధనయోగం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి అష్టమంలో నీచబడి ఉన్నందుకు కొంచెం ఈ రాజకీయ సంబంధించిన నిర్ణయాలు ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు చాలా పకడ్బందీగా చేయవలసినటువంటి గ్రహస్థితి ఉంది. దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకోకుండా ప్రమోషన్స్ రావడం లేదా అనుకోకుండా మార్చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ ఈ లగ్నంలో రవి బుధులు ఎవరైతే ఉన్నారో, చతుర్థ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ రాహువు ఈ రవి బుధులు కొంచెం రవి బుధులు అనేటువంటిది ప్రమోషన్స్ రావడానికి, ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి, గుర్తింపుకి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ధనుర్లగ్నంలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి ఉపాసనా దేవత నరసింహస్వామి అవుతాడు. కాకపోతే మీ జన్మజాతకంలో ఏదైనా డిఫరెంట్ పంచమంలో ఇంకేదైనా గ్రహం ఉంటే దాన్ని కూడా చేయవలసి వస్తూ ఉంటుంది ఉపాసన అనేటువంటిది. ఇక మీరు ముఖ్యంగా ఈ 3లో శని శుక్రులు ఉన్నందుకు కొత్త పరిచయాలు అవుతాయని చెప్పి మనం ఇందాక అనుకున్నాము. ఆ యొక్క పరిచయాల వల్ల మీరు ఏదైనా ఇంకొంచెం ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే జాతక చక్రంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుగుతుందా, మనం ఏదైనా మార్చుకోవచ్చా అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకటే చెప్తాను, మనకి పురాణాలు లేనట్లయితే అనేకమైనటువంటి గ్రంథాల్లో తీసుకుంటే అంతదాకెందుకు దేవి భాగవతమే ఉంది. అందులో వాళ్ళకి రాజ్యము అన్నీ పోతాయి కదా. రాజ్యం అన్నీ పోయినప్పుడు వాళ్ళు అడవులు పాలై తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ అమ్మవారి బీజాన్ని, ఐం బీజాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు సరస్వతీదేవి రావడం
దాని తర్వాత అలా ఒక్కొక్కటిగా సాక్షాత్ అమ్మవారే ధనుర్బాణాలు ఇవ్వడం, మరియు దాని తర్వాత అతనికి రథం లభించడం, దాని తర్వాత స్వప్నంలో కనిపించి ఒక అమ్మాయితో వివాహం అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ అతని రాజ్యం అతనికి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పూర్వజన్మ కర్మ బట్టి రాసుకొని వచ్చాం భూమి మీదకి, ఇలా జరగాలి స్టోరీ అనేది. ఇందులో కరెక్షన్స్ చేయబడవా అనేటువంటిది కూడా అగైన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అంటే 2 విషయాలు. ఒకటి మనం మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నము, రెండవది దైవానుగ్రహం చాలా ముఖ్యం. అందుకే మనం ఏం చేయాలి, సత్కర్మ చేయడం ద్వారా మన యొక్క కర్మ మారుతుంది. ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా ఉసిరికాయ ఇస్తుంది. ఇతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన క్రమంలో ఆ ఇంటి ముందు అడిగినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చినప్పుడు చెప్తుంది, ఏమంటే 10 రోజుల నుంచి మా ఇంట్లో నేను ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, శంకరా నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు, ఇక్కడ ఈ దారిద్ర్యాలు ఉందమ్మా నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు, కరెక్టే నేను అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి, కానీ ఇవిడికి పుణ్యం లేదు కదా అంటుంది. అప్పుడు అతను ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకు ధర్మాన్ని అడ్డుపెట్టి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఇప్పటికే ఉంది కాలడిలో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీ జన్మజాతకంలో ఒక భావం పాడైంది, 4వ స్థానం పాడైంది, విద్యా సంబంధించిన ఆటంకాలు, లేదా గృహ సంబంధించిన ఆటంకాలు, లేదా ధనభావం పాడైంది, ధన సంబంధించిన ఆటంకాలు, వృత్తిభావం పడింది, ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకు, పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల. కానీ అది ఎవరు, చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, జాతక చక్రంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుగుతుందా, మనం ఏదైనా మార్చుకోవచ్చా అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకటే చెప్తాను, మనకి పురాణాలు లేనట్లయితే అనేకమైనటువంటి గ్రంథాల్లో తీసుకుంటే అంతదాకెందుకు దేవి భాగవతమే ఉంది. అందులో వాళ్ళకి రాజ్యము అన్నీ పోతాయి కదా, రాజ్యం అన్నీ పోయినప్పుడు వాళ్ళు అడవులు పాలై తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ అమ్మవారి బీజాన్ని, ఐం బీజాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవి రావడం, దాని తర్వాత అలా ఒక్కొక్కటిగా సాక్షాత్ అమ్మవారే ధనుర్బాణాలు ఇవ్వడం, మరియు దాని తర్వాత అతనికి రథం లభించడం, దాని తర్వాత స్వప్నంలో కనిపించి ఒక అమ్మాయితో వివాహం అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ అతని రాజ్యం అతనికి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పూర్వజన్మ కర్మ బట్టి రాసుకొని వచ్చాం భూమి మీదకి, ఇలా జరగాలి స్టోరీ అనేది. ఇందులో కరెక్షన్స్ చేయబడవా అనేటువంటిది కూడా అగైన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అంటే 2 విషయాలు. ఒకటి మనం మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నము, రెండవది దైవానుగ్రహం చాలా ముఖ్యం. అందుకే మనం ఏం చేయాలి, సత్కర్మ చేయడం ద్వారా మన యొక్క కర్మ మారుతుంది. ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా ఉసిరికాయ ఇస్తుంది. ఇతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన క్రమంలో ఆ ఇంటి ముందు అడిగినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చినప్పుడు చెప్తుంది, ఏమంటే 10 రోజుల నుంచి మా ఇంట్లో నేను ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, శంకరా నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు, ఇక్కడ ఈ దారిద్ర్యాలు ఉందమ్మా నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు, కరెక్టే నేను అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి, కానీ ఇవిడికి పుణ్యం లేదు కదా అంటుంది. అప్పుడు అతను ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకు ధర్మాన్ని అడ్డుపెట్టి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఇప్పటికే ఉంది కాలడిలో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి,
మీ జన్మజాతకంలో ఒక భావం పాడైంది, 4వ స్థానం పాడైంది, విద్యా సంబంధించిన ఆటంకాలు, లేదా గృహ సంబంధించిన ఆటంకాలు, లేదా ధనభావం పాడైంది, ధన సంబంధించిన ఆటంకాలు, వృత్తిభావం పడింది, ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకు? పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల. కానీ అది ఎవరు అక్కడ ఏ కర్మ చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బంది పడుతున్నామో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మంత్రము, లేకపోతే ఒక దానము, లేనట్లయితే కూర్చొని పెద్దగా ఏమి మనం లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, రెమెడీ అంటే చాలా సింపుల్గా, ఓకే నాకు పలానా గ్రహం వల్ల ఇబ్బంది అవుతుంది, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టడం, చక్కగా ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని ఆరాధన చేయడం, లేకపోతే ఆ గ్రహ సంబంధించిన మంత్రం చదువుకోవడం, మన ప్రయత్నం మనం చేయడం చేసినట్లయితే 100% మీకు మారే యోగం ఉంటుంది. అయితే ఇందులో కూడా మారాలని ప్రయత్నం చేయాలని కూడా జాతక చక్రంలో ఉంటుంది. మారే ప్రయత్నం చేయని జాతకాలు కొన్ని ఉంటాయి, వాళ్ళు అలాగే బ్రతుకుతూ ఉంటారు. నేను విన్నవ్వకూడదు, నేనేం చేయాలి, నేను ఎట్లా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకే దైవానుగ్రహం కూడా ఉంటుంది. అందుకే గాయత్రి మంత్రం రోజు పొద్దున్నే ప్రచోదయాత్ అని చెప్పి చదువుతూ ఉంటాం. ఎందుకు? నా యొక్క బుద్ధి వికసించుగాక అనేటువంటిది. కాబట్టి చక్రంలో ఎప్పుడు కూడా ఏ గ్రహం పాడైందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ద్వారా మీరు బయటపడవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అది కూడా చిన్న మంత్రం చేత. అందరికీ కూడా ఇవాళ రేపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కాబట్టి ఒకటి అప్పులు ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయేన అనేటువంటి మంత్రాన్ని చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.